హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ లివింగ్ బెటర్ భామోక్. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ నమస్కారం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను దోసకాయ పప్పు చేస్తున్నానండి. సో, ఫస్ట్ మనం ఈ దోసకాయ పప్పు చేయాలి అనంటే ముందుగా దోసకాయని మనము ఈ తొక్కు భాగం తీసేసి అంటే ఫస్ట్ ఆ తొక్కు లేయర్ తీసేటప్పుడే మనకి అర్థమైపోతుంది. అంటే అది చేదుగా ఉందా లేకపోతే బాగుందా దోసకాయ అనేది మనకి తెలిసిపోతుంది కదా. సో కట్ చేసి ఒక్కొక్కసారి పైన లేయరు మనకి బాగా ఉన్న లోపల ఇత్తనాల దగ్గరకు వచ్చేసరికి కొంచెం చేదనిపిస్తుంది కదండి. అది ఒకసారి మనం చెక్ చేసుకుంటే సో ఎక్కడ తప్పులు ఉండవు. ఈ దోసకాయతో వచ్చే ప్రాబ్లమే అది. ఎన్నిసార్లు తెచ్చుకున్నా నాకు చేదు అనుభవమే అవుతుంది. చూసుకొని ఆ తర్వాత మనం పచ్చడా లేకపోతే పప్పులోక అనేది వేసుకుంటే సరిపోతుంది. ఈరోజు వచ్చేసి నేను పప్పులో చేస్తున్నానండి. పప్పులో వేసేటప్పుడు దీనికి కావాల్సింది ఏంటంటే ముందుగా మనం ఇలాగా అంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసేసుకున్న తర్వాత పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి దాంట్లోకి నేను ఆల్రెడీ కందిపప్పుని ఒక 5 మినిట్స్ ముందు నానపెట్టుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకొని గిన్నెలో వేసేసి దాంట్లోకి సరిపడా కొంచెం వాటర్ కూడా వేసేద్దాము. తర్వాత వచ్చేసి మనం ఈ తొక్కు తీసుకున్న ఈ ముక్కలు అలాగే టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేస్తాము. అందులో వేసేసి పసుపు, కారము, ఉప్పు వేస్తే ఒక్కొక్కసారి కందిపప్పు ఉడకదు కాబట్టి ఉప్పు ఇక్కడ వేయట్లేదు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనము మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసేసి నాకు ఈ దోసకాయ ఏమంటే కొంచెం పుల్లగా అనిపించింది. అందుకని నేను టమాటా వరకే ఇనఫ్ అనుకున్నాను. చింతపండు వేయలేదు. లేదు ఇంకొంచెం పుల్లగా కావాలి అనుకున్న వాళ్ళు మనము కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు. సో ఇవన్నీ వేసేసి ఇంతే అండి. చాలా సింపుల్ అంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఇంకా మనము దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. వేసేసుకొని ఇంకా విజల్ పెట్టేసి విజల్ అయిపోయిన తర్వాత ఇంక మనము తక్కువగా మ్యాష్ చేసుకుంటే బాగుంటుంది. ఈ దోసకాయలో ఏమంటే మనకి చాలా దోసకాయ జాతికి సంబంధించింది. దీన్ని చెన్నై వాళ్ళు ఎల్లో కుకుంబర్ అంటారు. సో అట్లాగా అనమాట. సో ఇది పప్పులో వచ్చేసి మనకి చాలా క్యాలరీస్ అంటే క్యాలరీస్ చాలా తక్కువ అండ్ ఇది మినిమల్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇందులో కొలెస్ట్రాల్ ఉండవు. సో ఇందులోకి వచ్చేసి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందే మనం ఉడికించేటప్పుడు కొంచెం తక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం స్లైట్గా మనకి ముక్క కూడా తగిలేటట్టుగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బాగా మంచిగా ఇంప్రూవ్ చేస్తుందండి కిడ్నీ అండ్ బ్లాడర్ డిసీజెస్ ఉండేవాళ్ళు. సో అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కడాయి పెట్టేసుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర కొంచెం బాగా చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము. సో ఇందులో ఏమంటే మనకి ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ మనకి పొటాషియము, విటమిన్ సి లేకుండే వాళ్ళు ఈ దోసకాయ కనుక యూజ్ చేస్తే బాగుంటుంది. ఇందులోకి వచ్చి నేను కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. బాగా ఫ్రై చేసుకుందాము. అండ్ ఇట్స్ అన్ గుడ్ సోర్స్ ఆఫ్ డైటరీ అనమాట ఇది. చాలా మినరల్స్ కూడా ఉంటాయి, మెగ్నీషియం ఉంటుంది ఇందులో. అండ్ ఎక్సలెంట్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ అండి. కళ్ళు మూసుకొని తినేసేయచ్చు. రోజు దీంతో పచ్చడి చేసుకున్న ఇలా పులుసు పెట్టుకొని మనం పప్పులో వేసుకోవచ్చు. ఉట్టిదైనా తినేస్తారు. సో మనము తాలింపుని ఇట్లా మ్యాష్ చేసుకున్న పప్పులోకి వేసేస్తాము. అండ్ ఇది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకునే ఫేవరెట్ కర్రీ అండి నాకైతే. అంటే మనకి టైం లేదు అని అనుకున్నప్పుడు మనము చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో దీంట్లోకి నేను కాంబినేషన్గా వచ్చేసి ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్ చేసుకుంటున్నాను. లేదు అనుకునే వాళ్ళు సింపుల్గా ఒక ఆవకాయ ముక్క పెట్టేసుకుంటే ఎమ్మీగా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఇందులోకి మిరియాల పొడి, పసుపు, కారం, ఉప్పు వేసేస్తున్నాను. ఒక 2 ఎగ్స్ యాడ్ చేసేసుకుంటున్నాను. మంచిగా బీట్ చేసేసుకొని మనము ఆమ్లెట్ వేసేసుకోవడమే. పాన్ని బాగా మనము వేడి చేసుకుందాము. హీట్ అయిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని తర్వాత ఇది ఎగ్ బీట్ చేసుకున్న ఎగ్
అందులో వేసేయడమే పాన్ పైన. ఒక్కొక్కసారి మనం షూట్ చేసేటప్పుడు మంచిగా వస్తాయి, మన కర్మగాలి ఇలాగా మంచిగా రావాలి అనుకున్నప్పుడే అవి అటర్ ఫ్లాప్ అవుతాయి. సో ఇదేనండి ఈరోజు సర్వ్ చేసేసుకున్నాను పప్పు దోసకాయ విత్ ఆమ్లెట్ కాంబినేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.